ఈరోజు తొగర్రాయి గ్రామం ముఖ్యులు ప్రజలు ఆహ్వానం మేరకు నేను ఇక్కడ ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర భాగంగా ఈ గుడికి రావడం జరిగింది. మరి మేమందరం కూడా బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది. అమ్మవారు ఈ గ్రామ ప్రజలతో పాటు కోదా నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండాలని అందరం కూడా పూజలు చేసి కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు బట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైతే 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరో బిల్లు ఎవరైతే అరువులు వాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి వారి తరఫున ప్రభుత్వమే కట్టే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే అమౌంట్ వాళ్ళకి తెలియజేసి మీకు ప్రభుత్వం తరఫున ఇంత అమౌంట్ మాఫీ చేసామని ఒక్కొక్కరికి ప్రత్యేకంగా లెటర్లు మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరికైతే మీటర్ బిల్లు వారి పేరు మీద లెటర్లు కూడా మన చేతిలో నుంచి ఇక్కడ నియోజకవర్గంలో ప్రారంభించారు. మరి ఈ సేవింగ్ ఏదైతుందో అది వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఆరోగ్యకు మెడికల్ ఏదన్నా ఉంటే కానీ వాటన్నిటిని కూడా ఉపయోగించాలని వారు విజ్ఞప్తులు. మరి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తరఫున వారు మంత్రిగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి కంటే ముందే తెలియజేస్తే ఆ ఇంటికి కుటుంబానికి కూడా తెలుస్తుంది ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చిన్న వాటిలలో చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు తిరిగి చెప్పిన ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అన్నీ కూడా మేము అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తున్నాం. అండ్ పూర్తి చేయడానికి కూడా అన్నిటికీ కూడా మేము కట్టుబడి ఉన్నామని మరోసారి తెలియజేస్తాం. అండ్ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున నా 2 నియోజకవర్గ ప్రజలకు మా వాళ్ళు ఈ దేశంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. పాదాడ పండగ తొగర్రాయి మేము మేడారం నుంచి అందరం పిల్లలు మేము పిల్లలు అందరం వచ్చి సంతోషంగా నైట్ అంతా కొనాలు అమ్మవారి పండుగలో 3 రోజులు జాతర ఉంటుంది. అందరూ సాధించాలి జాతరని మా మీద మేము చేసిన సాయం ఒకళ్ళకొకళ్ళు సాయం కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి దేవాలయంలో నేను గత 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యాలు కూడా మంచిగా జరుగుతున్నవి. అట్లాగే సంతాన ప్రాప్తి లేని వాళ్ళు సంతానం అనేది చాలామంది కూడా నేను ముందులే జరిగిన విషయం అది. అట్లాగే వివాహం కాని వాళ్ళు కూడా జరిగింది. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతున్నాయి. కాబట్టి కొత్త మహాశైలందరూ కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకొని మీరు యొక్క కోరికలు కోరుకోండి, అమ్మవారు ఇస్తుంది. ఎందుకంటే మా తల్లి నేను కూడా ఒక పని అనుకున్నా అది అంతా తప్పనిసరిగా అవుతుంది, నాకు ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ యొక్క సమ్మక్క సారక్క అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం ప్రసిద్ధిగా మనం చేస్తున్నాం. ప్రతి మంగళవారం నాడు కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నప్రాసనలు కానీ ఇట్లాంటివి కూడా అన్నీ కూడా జరుగుతూనే ఉన్నవి. కావున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం స్వయంగా వెలిసిన సమ్మక్క సారలమ్మ అమ్మవారు వచ్చి 18 సంవత్సరాలు అయింది. అమ్మవారు 8 సంవత్సరాలు ఇంట్లో వెలిసింది. నేను ఇంట్లో ఉండే అమ్మను కాదు, అడవిలో ఉండేవని కొయ్య దేవతని నేను అమ్మవారిని వెలిసిన. నేను అడవిలో ఉంటా అంటే అమ్మతో నేను బాధలు పడి ఇబ్బంది పడి భక్తుల సీతారామరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నర్సిరెడ్డి గారు ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అమ్మవారిని ఇక్కడ వేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మని ఇక్కడ వేసిన కోరిన వారికి కొంగు బంగారం ఇస్తుంది. అందరూ ఏది అడిగినది చేస్తుంది. అమ్మ సంతానం కానీ ఉద్యోగం కానీ
అన్నిటికీ అమ్మ ఆశీస్సులతో మంచిగా చేస్తుంది. అమ్మవారిని మంచిగా ఎక్కడ సిన్ని మేడారం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి మంచిగా అభివృద్ధి చేయాలా. అమ్మవారికి నేను చిన్న కష్టాలు పడి ఇక్కడ అన్ని తెచ్చుకొని నేను తెచ్చుకొని అమ్మ నిలబెట్టుకొని అందరి కోసం అందరి సహకారం కోసం అమ్మ నిలబెట్టుకొని అందరి కోసం నేను చేస్తున్నాను. కష్టపడి అమ్మ కోసం అమ్మని ఎత్తుకొని అందరూ కూడా చిన్నలు పెద్దలు గ్రామంలో ప్రజలు మొత్తం కూడా ఎక్కడెక్కడ కూడా అమ్మని వచ్చి దర్శించుకొని అమ్మకి మంచిగా ఏడుంది సమ్మక్క మాకు ఇది అడిగితే ఇస్తుంది అంత దూరం వెళ్ళలేను కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మని ఇక్కడ మంచిగా అభివృద్ధి చేయాలా, గుడి డెవలప్మెంట్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. అందరినీ అమ్మవారి మనకి మంచి చేయాలా, ఇంకా చేయాలని నేను 10 సంవత్సరాల మంచి కూడా నేను ఒక్కదాన్నే పోరాటం చేస్తున్నా. నేను ఒక్కదాన్ని అమ్మని చేయాలా, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా కావాలా అందరి సహకారంతో చిన్నలు పెద్దలు ఊరి ప్రజలు అందరూ కూడా నాకు కొద్దిగా తోడయ్యి మంచిగా అమ్మని నిలబెట్టి ఇవాళ నాకు అమ్మవారు ఉత్తమ పద్మావతి వచ్చినందుకు నాకు సంతోషం. అమ్మ గద్దెలెక్కింది. గెలిచి ఊళ్ళో మా సర్పంచ్ గారు మా వెంకటయ్య గారు గురమ్మ గారికి వందనాలు వాళ్ళందరూ ఇచ్చారు. మంచిగా నాకు ఇవాళ సహకరించారు. అమ్మని చూశారు. వచ్చి ఇక్కడ అమ్మవారితో అన్నీ వాళ్ళు చేయించుకున్నారు. అమ్మ దీవెనతో వచ్చారు. నా దీవెనతోనైతే కాదు, అమ్మ రమ్మంటేనే వచ్చారు. నేను రమ్మంటే వాళ్ళు రాలేదు. అమ్మ వచ్చి అలా అన్ని ఇక్కడ చేయాల్సింది చేసింది. నాకు మటుకు సంతోషంగా ఉంది. ఈ బియ్యం మీ మేడారం చేస్తాయి. వద్దు వస్తుంది. జరగనమ్మా కొంచెం సైడ్ కొంచెం అమ్మవారి దర్శనానికి సందర్భంగా వేదికలలో భాగంగా ఈరోజు మన దేవస్థానాలు అమ్మవారి సన్నిధిలో చక్కగా పూజలు అందుకుంటున్న మన ఎమ్మెల్యే గారైన ఉత్తమ పద్మావతి రెడ్డి గారికి ఆ సమ్మక్క సారక్క దీవెనలు ఆశీస్సులు ఆయుర్వేదాన్ని నమస్కారా తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ శాసన సభ్యులు ఉత్తమ పద్మావతి రెడ్డి గారు సాగరు ఎడమ కాలువ వారి భార్య పేరు బాలిపోయిన రాంబాయమ్మ, ఒకే కొబ్బరిరాయి గ్రామం. సో ప్రతి ఒక్క 200 యూనిట్లు ఎవరైతే వాడుకున్నారో గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉచితంగా 200 యూనిట్లు వాడుకున్న వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు కట్టని అవసరం లేదనే పథకంలో ఆ రోజు మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలు చూసి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కట్టడం జరిగింది యావత్ రాష్ట్రంలో. అదే మాట మీరు మరి బట్టి విక్రమార్క గారు ఈ పథకము ప్రతి ఇంట్లో అర్హులైన ప్రతి ఇంటికి ఇది చేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం. వారు అందరికీ కూడా తెలియాలి, ఎవరు ఇంట్లో ఇది ఇయర్ మొత్తం పెట్టారండి 1 year అప్పటి నుంచి 2 ఏళ్ల వరకు మనం ఈ కన్స్యూమర్ కి ఇచ్చిన
ఎన్ని రూపాయల బిల్లు ప్రభుత్వం వారికి మాఫీ చేసిందనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటిది వాళ్ళ పేరు రాసి ఈ లేఖ అందజేయడం జరిగింది. ప్రియమైన బాలబోయిన రాంబాయి గారికి, అంటే మీకు అందరికి ఎవరికైతే ఈ పథకం అమలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి లెటర్లే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పేరు, ఒకరు బాలబోయిన వేలాద్రి, ఇంకొకరికి కన్నెపోయిన ఏడుకొండలు, ఇట్లా ప్రతి ఒక్కరి పేరు మీద మంత్రి గారే రాయడం అనేది విశేషం. ఈ ఇంటికి మీ కరెంట్ సర్వే నంబరు 678 తొగర్రాయి గ్రామం కోదాడ మండలం మీద గృహజ్యోతి పథకం ద్వారా మీ కరెంటు బిల్లు 5,872 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ వారే చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడు విద్యుత్ బిల్లు కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువుకి, ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకు మీరు దయచేసి ఉపయోగించుకోండి. మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 53 కుటుంబాలు, లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లు ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే మీతో పాటు రాష్ట్రంలో ఉన్న 52 లక్షల కుటుంబాలు కూడా ప్రతి గృహిణికి దాదాపు పైసలు మీరు పిల్లలకి ఆరోగ్యానికి వాడుకోమని మన ఉప ముఖ్యమంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది. ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు 3,600 కోట్లు ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా ప్రజాప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనము. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ సంక్రాంతి పండుగను మీరు మీ కుటుంబ సభ్యులు మరింత ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుతూ ఇట్లు మీ వడ్డీ విక్రమాంక మరియు ఇది ఇచ్చే. సో మరి దయచేసి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికైనా మీ పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి అమ్మవారి ముందరనే ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నాము. మరి మీ అందరికీ కూడా నా తరఫున, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.